నెలలోకి మనం వచ్చాం. దేవుడు మరి జనవరి నెలకి ఇచ్చిన వాగ్దానం, జనములు నీ వెలుగులోకి వస్తారు అనే వాగ్దానము ఇంకొక నెల రోజులు మాత్రమే మన ఎదుటుంది. తప్పకుండా ఈ వాగ్దానం ఇప్పటికే 99% నెరవేర్చాడు. ఇక మిగిలిన ఈ నెల రోజుల్లో ఆ ప్రామిస్ అందరి జీవితాల్లో నెరవేర్చబడునుగాక. గట్టిగా ఒకసారి ఆమేన్. సో ఆ వాగ్దానానికి అనుబంధంగా ఉన్న ఒక చక్కని వాగ్దానాన్ని మీకు తెలియచేస్తాను. డిసెంబర్ నెల 1వ తారీఖున ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరితో ప్రభు మాట్లాడబోతున్నాడు. డిసెంబర్ నెల వాగ్దానం చదువుకుందాం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం, యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 37వ అధ్యాయం 12వ వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 37వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతాను. ఆ మాటను మీరు వాగ్దానంగా తీసుకోండి. నేను మిమ్మును తోడుకుని వచ్చేదను. ఒకసారి అందరూ ఈ మాట నాతో చెప్పండి. నేను మిమ్మును తోడుకుని వచ్చేదను. గట్టిగా చప్పట్లు కొడుతూ సరి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? ఆమేన్. దేవుడు ఈ వాగ్దానాన్ని మన పట్ల సంపూర్ణంగా ఈ డిసెంబర్ నెలలో నెరవేర్చునుగాక. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం ఈ 37వ అధ్యాయంలో ఎండిపోయిన లోయలు, ఎముకలు కలిగిన లోయ కనబడుతుంది. ప్రభు అక్కడ చెప్తూ తన ప్రజల్ని ఉద్దేశించి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని తోడుకుని వస్తాను. ప్రవక్త యెహెజ్కేలుని దేవుడు ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయలోనికి తీసుకెళ్తే అవన్నీ కూడా ఎండిపోయిన ఎముకల్లా ఉన్నాయి. అన్నీ ఎండిపోయినవి, ఒక్క ఎముక కూడా స్ట్రాంగ్గా లేదు. అన్ని ఎముకలు కూడా ఎండిపోయి ఉన్నాయి. దేవుడు అంటాడు ప్రవక్తతో, ఈ ఎండిపోయిన ఎముకల్లోనికి జీవం వస్తుందా అన్నాడు. ప్రభువా, మాకేం తెలుసయ్యా, నువ్వు జీవాధిపతి అయిన దేవుడు, నువ్వు చెప్తే ఖచ్చితంగా జీవం వస్తుంది. లేదు, నీకు ప్రవచన వరం ఇచ్చాను, లేచి ప్రవచించు, ఎండిపోయిన ఎముకల్లోనికి జీవం వచ్చునుగాక అని ప్రవచనం ఎప్పుడైతే చెప్పాడో, ఎండిపోయిన ఎముకలు జీవం వచ్చి మాంసంతో పోడ్చబడి, వాటికి శరీరం ఏర్పరచబడి, ఆ శరీరంతో ఆ యొక్క మాంసంతో కప్పబడి ఎముకల్లోనికి ప్రత్యేకంగా ఎముకలు బలంగా తయారై ఒకదానితో ఒకటి కలిసి మహాసైన్యంగా మార్చబడ్డాయంట. దేవునికి స్తోత్రం. చూడండి, ఎముకల్లోనికి మాంసం ఏర్పడింది, చర్మం ఏర్పడింది, జీవం వచ్చింది, మహాసైన్యంగా తయారైంది. ఇప్పుడు దేవుడు యెహెజ్కేలుతో చెప్తున్నాడు, ఈ ఎముకలు ఎవరో కాదు, ఇశ్రాయేలీలు, నా దేవుని ప్రజలని పిలువబడుతున్న ఇశ్రాయేలు ప్రజలు. ఈ ఎముకలు ఇశ్రాయేలు ప్రజలకు సూచనగా ఉన్నది అని చెప్తూ వాళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ 11వ వచనంలో చెప్తాడు. ఈ ఇశ్రాయేలీలు ఎండిపోయిన ఎముకలు ఇశ్రాయేలీలకి సూచనలుగా ఉన్నాయి అని వాళ్ళ గురించి మాట్లాడుతూ, ఇదిగో నేను మిమ్మల్ని తోడుకుని వస్తాను. ఈ డిసెంబర్ నెలలో ఈ 1వ తారీఖు దేవుని మందిరంలో కూర్చున్న మీ అందరితో దేవుడు ఒక ప్రామిస్, దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నేను మిమ్మల్ని తోడుకుని వచ్చేదను. గట్టిగా ఒకసారి అందరూ ఆమేన్ చెప్పండి. అందరూ చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. నిజమే, మీ ఆత్మీయ జీవితంలో దేవుడు మనలందరినీ తోడుకుని ఆయన సన్నిధిలో నడిపించి ఆనందింప చేయనుగాక. బైబిల్ చెప్తుంది, నా తండ్రి ఆకర్షించకపోతే ఎవ్వరూ ఆయన దగ్గరికి రారు. ఇంత భయంకరమైన తుఫాన్లో కూడా దేవుని దగ్గరికి మీరు రాగలిగారంటే ప్రభు మిమ్మల్ని ఆకర్షించాడు. దేవునికి స్తోత్రం. నేను ఎవ్వరికి ఆటో పెట్టలేదు. దేవుడికి స్తోత్రం. మీ అంతటా మీరే రాగలిగారు. కారణం, ప్రభు తోడుకుని వచ్చాడు. తప్పకుండా
ఈ వాగ్దానం డిసెంబర్ నెలలో నెరవేర్చబడునుగాక. అక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి 3 అనుభవాలు చెప్తున్నాడు. ఈ మాటలు మీకు ఇంట్రడక్షన్గా చెప్తాను. ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఎలా ఉందో ఆ 11వ వచనంలో మాట్లాడుతూ, ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నారంట వాళ్ళు. ఈరోజు కూడా చాలామంది ఎండిపోయినట్లుగా, ఏమోనండి 11 నెలలు గడిచిపోయింది, 11 నెలలు అయిపోయినవి, ఈ 11 నెలల్లోనూ ఏమీ జరగలేదండి అని చాలామంది ఎండిపోయిన ఎముక ఎందుకు ఉపయోగం లేనట్లుగా, ఆవిరైపోయినట్లుగా చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, ఆవిరైపోయినట్లు ఎండిపోయిన ఎముక ఎలా ఉంటుందో అలాగే చాలామంది రకరకాల శోధనలో, రకరకాల సమస్యల్లో ఎండిపోయిన అనుభవాలు కలిగిన వాళ్ళుగా ఉన్నారు. భక్తి జీవితాలు ఎండిపోయినట్లు, జీవన ఆధారం ఏదైనా పనులు ఉన్నాయేమో చూద్దామంటే ఏమీ లేని పరిస్థితులు, ఆర్థికంగా ఇబ్బందులు, బిజినెస్ ఏదైనా చేద్దామని ప్రయత్నం చేస్తున్నా ఆవిరైపోయినట్లు, ఇలాగ ఎండిపోయిన ఎముకలు కలిగిన స్థితిలో ఇశ్రాయేలీలు ఉన్నట్లు ఇక్కడ కూర్చున్న విశ్వాసుల మీ జీవితాల్లో కూడా ఒకేలా మీరు కూడా ఇన్ కేస్ అలాంటి స్థితిలో ఏం చేద్దామనుకున్నా, ఏది పట్టుకున్నా మట్టయిపోతున్నట్లు, ఏంటోనండి 11 నెలలు గడిచిపోయినవండి, అనుకున్నట్లుగా ఏమీ చేయలేకపోయానని ఒకేలా నువ్వు బాధపడుతూ ఉంటే, ఇశ్రాయేలు ప్రజలతో కూడా ఆ సిచ్యువేషన్ ఉన్న ప్రజలతోనే దేవుడు మాట్లాడాడు. ఆశలు విఫలమైపోయినవి. ఎవరితో దేవుడు ఈ వాగ్దానం చేశాడు తెలుసా? వాళ్ళ ఆశలు విఫలమైపోయినవి. ఆశలన్నీ విఫలమైపోయాయి. ఈరోజు నీతో మాట్లాడుతున్నాను, నీ జీవితంలో కూడా 11 నెలలుగా ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నావేమో, ఏదైనా జరుగుతుందేమో, ఈ వాగ్దానం జరుగుతుందేమో, నెరవేర్చబడుతుందేమో నా జీవితంలోని ఆశ పెట్టుకుని ఆ ఆశ ఒకేలా నిరాశ అయిపోయిందేమో, వాళ్ళ ఆశలు విఫలమైపోయాయి. ఈరోజు చాలామంది యవనస్తులు చాలా ఆశయాలతో ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది తల్లిదండ్రులు కూడా మా కొడుకు మా కళ్ళ ముందే ప్రయోజకుడు అవుతాడని ఎన్నో కలలుగంటూ ఉన్నారు, ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళు వివాహ సంబంధ ప్రయత్నాలు చేస్తున్న మీలో చాలామంది ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఆశలు విఫలమైపోయినప్పుడు నిజంగానే డిప్రెషన్లో బాధతో కృంగిపోతూ ఉంటారు. అలాంటి ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని తోడుకుని వస్తానని. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీ జీవితాల్లో కూడా మీరు ఎన్నో ఆశలు కలిగి ఒకవేళ ఆశలు విఫలమైపోయినట్లుగా బాధపడుతూ ఉంటుంటే, నీతిమంతులు ఆశించింది వాళ్ళకు దొరుకుతుందని చెప్పిన దేవుడు, ఆశగల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరుస్తాడని చెప్పిన దేవుడు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తానన్న దేవుడు ఖచ్చితంగా నీ ఆశయాలన్నీ నెరవేర్చునుగాక. నాశనం అయిపోతున్నాము అనుకున్నారంట వాళ్ళు. అలాంటి వాళ్ళతో చెప్తున్నాడు దేవుడు. ఆ 11వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. ఇక అయిపోతుంది, అంత అయిపోతుంది అని అనుకుంటున్నారంట వాళ్ళు. నేను ఆశిస్తున్నాను, ఎండిపోయిన ఎముకలకి మాంసం వచ్చినట్లు, చర్మం వచ్చినట్లు, జీవం వచ్చినట్లు మహాసైన్యంగా మార్చిన దేవుడు నీ జీవితంలో చేయలేడా? ఎందుకు నువ్వు అలా కలవరపడుతూ, దుఃఖపడుతూ, ఏడుస్తూ, కళ్ళంపడ నీళ్ళు పెట్టుకుని ఉంటావు? ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీద మనసు పెట్టు, విశ్వసించు. ఆకాశం గతించిపోయినా, భూమి గతించిన నా మాటలు గతించు అని ప్రభు చెప్పాడు. ఖచ్చితంగా వాగ్దానం చేశాడంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అందుకే తన ప్రజల్ని మహాసైన్యముగా చేశాడు. ఎముకలు ఒకదానితో ఒకటి కలిసి మహాసైన్యముగా మారిపోయినవి. ఆశలే లేని నిరాశలో ఉన్న వాళ్ళకి మహాసైన్యంగా చేసిన దేవుడు నీకెందుకు చేయడు? విశ్వాసంతో, ధైర్యంతో ఎదురు చూడు. ఇది దేవుని మాట. ప్రభు మాటిస్తున్నాడు, నేను మిమ్మల్ని తోడుకుని వస్తాను. ఆమేన్ అనండి ఒకసారి కొంచెం గట్టిగా, ఆమేన్. చూడండి, చాలా పెళ్ళిళ్ళు
దేవుడి దయ వల్ల ఈ డిసెంబర్ నెల నుంచి మే నెల దాకా చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి. సంఘంలోనే చాలామంది పెళ్ళిళ్ళు ఉన్నాయి. పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు చూడండి, స్టేజ్ మీదకి పెళ్ళి కొడుకుని పాస్టర్ గారితో ఉన్న విశ్వాసులు, పెళ్ళి కొడుకు వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళ తోబొట్టు స్టేజ్ మీదకి ఎలా తీసుకుని వస్తారు చెప్పండి? పెళ్ళి కొడుకు లెఫ్ట్ రైట్ అని వచ్చేస్తాడా? లేదు. పెళ్ళి కొడుకుని స్టేజ్ మీదకి తీసుకొచ్చేటప్పుడు ఎట్లా ఉంటుందంటే, పెళ్ళి కొడుకు వాళ్ళ పాస్టర్ గారు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ రిలేషన్స్ అందరూ స్వాగతం వరుడా. ఎక్కడున్నాడు ఈ మనిషి? స్వాగతం. రాదా మీకు ఈ పాట? నీ స్మరణ చేరగా నవవరుడా స్వాగతం, కళ్యాణ రాగాల సందడిలో మల్లెల హరివిల్లులో ధరరే నారే. ఓకే, మీరు ఆ పెళ్ళి ఎఫెక్ట్లో లేరు ఇక్కడ. ఇంకా దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. స్వాగతం అని పిలుస్తూ ఉంటారన్నమాట. ఆ వేదిక మీదకి వచ్చేటప్పుడు ఈ పాట పాడుతూ ఉంటారు, పరిశుద్ధ ఇప్పుడైనా పాడతారేమో అనుకుంటున్నాను. ద ప్రభువా వరదూతలైనా గుడ్. మీరు మంచిగానే ఉన్నారు, పెళ్ళి ఎఫెక్ట్లోనే ఉన్నారు. దేవుడికి స్తోత్రం. త్వరగా మీ ఇండ్లలో వివాహ కార్యాలు జరుగునుగాక. ఓకే, పెళ్ళి కొడుకుని స్టేజ్ మీదకి తీసుకొచ్చినప్పుడు తోడుకుని తీసుకొస్తూ ఉంటారు. పెళ్ళి కొడుకు కూర్చుంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపినన్ చూస్తూ ఉంటాడు అన్నమాట, ఎదురు చూస్తూ ఉంటాడు. నీ ప్రేమ నాలో మధురమైనది అది. ఓకే, అలా ఎదురు చూస్తూ ఉంటాడు. స్టేజ్ మీద పాటలు పాడుతూ ఉంటారు, ఆర్కెస్ట్రా వాళ్ళు, పాస్టర్ గారు అనౌన్స్ చేస్తూ ఉంటారు, అమ్మా పెళ్లి కూతురిని సిద్ధపరచండి, త్వరగా సమయం అవుతుంది. వచ్చేసారు, బంధువులు అందరూ వచ్చేసారు. పెళ్లి కూతురు ఎంతసేపు అయినా రెడీ అవుతాం. ఒకసారి సెకండ్ పెళ్ళికి వెళ్ళాను పెళ్లి కోసం. దేవుడికి స్తోత్రం. వాక్యం చెప్పమని సమయం ఇచ్చారు. పెళ్లి చేయడానికి వేరే పాస్టర్ గారు. విచిత్రం, పెళ్లి కొడుకు 10 గంటలకు స్టేజ్ ఎక్కాడు. 11 అయినా పెళ్లి కూతురు రావట్లేదు. అక్కోడుకున్న కృపావరం. 12 అయినా రావట్లేదు. ఈ లోపల ఊరోళ్ళందరూ ఆకలేస్తుంది, భోజనాలు పెట్టరా మీరు, అంత భోజనం పెట్టలేని వాడు ఎందుకు పిలవాలి, గోల్ చేస్తూ ఉన్నారు పల్లెటూరు. పెళ్లి కూతురు రావట్లేదు. 12 దాటేసింది, 12:30, పావుతొక్కు 1 గంట రావట్లేదు. కరెక్ట్గా 1 గంటకు వచ్చి స్టేజ్ ఎక్కింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. పెళ్ళి అయినప్పటికి ఎంత అయిందో తెలుసా? 3. నేను అడిగాను అక్కడ పాస్టర్ గారిని, అయ్యా మా ఊరిలో కానీ ఇలాంటి పెళ్లి చేస్తే మమ్మల్ని ఒక్కరిని కూడా ఉంచరు స్టేజ్ మీద, 3 గంటలకు మాకు భోజనం పెడతావు అంటారు, ఏందయ్యా ఇంత లేట్ అంటే, సెకండ్ పెళ్ళి ఫేమస్ అయ్యా అన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం చెప్పండి. ప్రతి పెళ్ళి అవ్వాలంటే 3 అవ్వాలంట. మరి నాకు తెలియదు. అంటే పెళ్ళి కూతురు రెడీ అయ్యి స్టేజ్ మీద రావడానికి 1 గంట. అప్పుడు దాకా అద్దం ముందుకెళ్ళి రెడీ, పాపం ఆవిడ రెడీ అవుతుంది. చుట్టూ ఉంటారు కదా పేరెంటాలు. దేవుడికి స్తోత్రం. ఈవిడ కడతా ఉంటుంటారు, లాగుతూ ఉంటారు, కడతా ఉంటుంటారు, లాగుతూ ఉంటారు. మొత్తం మీద స్టేజ్ మీదకి అలా తీసుకుని వెళుతూ ఉంటారు. అప్పుడు పాడతారు, నిజంగా పాడతారు. ఇప్పుడు ఈ సందర్భాలు మీకు ఎందుకు చెప్తానంటే, దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని తోడుకుని వస్తాను, జనములు నీ వెలుగునకు వస్తారని వాగ్దానం ఇచ్చాడు కదా. 11 నెలలు గడిచిపోయింది. ఇంకొక నెల, చివరి నెలలో మనం ఉన్నాం. ప్రభు మాటలు ఏమన్నా మారిపోతాయా? లేదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. ఖచ్చితంగా నీ జీవితంలో ఏ మాట అయినా చెప్పాడంటే అది డెఫినెట్లీ జరుగుతుంది. ఆ వాగ్దానానికి ముందుగా కొన్ని శ్రమలు నువ్వు ఎదుర్కోవచ్చు, బాధాకరమైన సంఘటనలు గుండా వెళ్ళొచ్చు, కానీ దేవుని మాట ఎప్పుడు తప్పిపోదు. కనుక జనములు నీ వెలుగునకు వచ్చేదరు అన్నట్లుగానే
నేను మిమ్మల్ని తోడుకుని వస్తానని ఓ చక్కని వాగ్దానాన్ని దేవుడు చేస్తూ ఉన్నాడు. యేసు నామములో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. కొంచెం గట్టిగా ఆమేన్ అని చెప్పండి. పేతురు, యాకోబు, యోహాను వీళ్ళ ముగ్గురు కూడా యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టమైన శిష్యులు. 12 మంది శిష్యులు ఉన్నారు, 120 మంది శిష్యులు ఉన్నారు, 500 మంది శిష్యులు ఉన్నారు. వెళ్ళి కొద్ది శిష్యుల సంఖ్య పెరుగుతూనే వచ్చింది. అయితే ఈ 12 మందిలో ముగ్గురు మాత్రం, పేతురు, యాకోబు, యోహాను, వీళ్ళ ముగ్గురు మాత్రం దేవునికి దగ్గరగా సమీపంగా ఉండేవారు. ఒకసారి ప్రభు ఏం చేశాడంటే పేతురు, యాకోబు, యోహాను వీళ్ళ ముగ్గురిని తీసుకుని ఎత్తైన కొండ మీదకి తోడుకుని వెళ్ళి అక్కడ రూపాంతర మహిమను చూపించాడు. ఈరోజు ఇదిగో ఈ ప్రార్థన మందిరానికి దేవుడు ఎత్తైన స్థలంగా ఉన్న ఈ చోటుకి దేవుడిని తీసుకుని వచ్చాడు. ఇక్కడ మహిమ కలిగిన కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగించునుగాక, అద్భుతాలు నీ జీవితంలో జరుగునుగాక. ఖచ్చితంగా ప్రభు చేస్తూ ఉంటాడు. చాలామంది యవనస్తులు ఉంటారు, వాళ్ళ నాన్నగారిని బలవంతంగా గోల్ చేస్తూ ఉంటాడు ఈ పిల్లోడు. డాడీ నాకు బుల్లెట్ కావాలి, రావాలి, నువ్వు తీసుకెళ్ళాలని బుల్లెట్ కావాలి. వాడి పరిస్థితి ఏంటంటే ఆమ్లెట్ వేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు, వాడికి మాత్రం బుల్లెట్ కావాలండి. వాళ్ళ నాన్న వచ్చి దాకా విడిచిపెట్టడు, కావాలి. ఒరే నీకు అవసరమైతే మీ నాన్న కొనిస్తాడు. ఖాళీగా ఉండి బుల్లెట్ కావాలంటే ఎందుకు, ఏం చేస్తాం బుల్లెట్ పెట్టుకుని? చాలామంది యవ్వన పిల్లలు గోల్ చేస్తూ ఉంటారు, తల్లిదండ్రులు వచ్చేదాకా, కొనేదాకా. ఏదైనా ఒక వస్తువు చూసారంటే అది కావాలి, రండి తీసుకురండి, కొనండి అంటారు. సో నీకు యూజ్ అయితే, నీకు అవకాశం ఉంటే, కావాల్సి ఉంటే తల్లిదండ్రులు తెలుసు కదా నీకు ఏ సమయానికి ఏది కావాలో అన్నీ నీకు ఇస్తారు. మేము సేవా పరిచయం చేస్తూ ఉన్నప్పుడు దైవజనులు ఆయా ప్రాంతాలకి హౌస్ విజిటింగ్ పంపిస్తూ ఉండేవారు. నేను అప్పుడు విశ్వాసిగా కొత్తగా సేవకు వచ్చాను, ఇప్పుడు 15 ఏళ్ల క్రితం. సేవకులతో పాటు కూడా వెళుతూ ఉండేవాళ్ళం, హౌస్ విజిటింగ్ చేస్తూ ఉండేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు సేవ. ఒకసారి అయ్యగారు చెప్పారు, నాయన వెస్లీ నువ్వు పలానా చోటుకి వెళ్ళి అక్కడ శాంతక్క అనే ఒక అక్క ఉంటుంది, ఆ అక్క 3 వారాలు అవుతుంది దేవుని మందిరానికి వచ్చి. ఒకసారి వెళ్ళి, నేను కొత్తగా సేవకు వెళ్ళాను అనమాట. వెళ్ళి ఆ తల్లిగారు ఎందుకు రాలేదో పరామర్శించి, పలకరించి, ప్రార్థన చేసి మరలా మందిరానికి తీసుకురా, తోడుకురా అనని సేవకులు పంపించారు. వెళ్ళాం, కొత్త ఏరియా, అదంతా రూట్లంతా గుర్తుపెట్టుకోవడానికి కొత్త ప్లేస్కి మేము వెళ్ళాం. సేవకు వచ్చిన కొత్త ఏ ఏరియా ఎక్కడ, ఇప్పుడు అనుకో అమలాపురం అనుకోండి, ఎర్ర వంతెన, నల్ల వంతెన, ఏదరపల్లి వంతెన, అదేదో వంతెన ఉంది, ఎన్కౌంటర్ వంతెన, దేవుడు అన్ని వంతులే అమలాపురం చుట్టూ వంతులే కనపడుతూ ఉంటాయి. ఆ ఏరియా కొత్త, కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాం. అక్కడికి వెళ్ళి అప్పట్లో ఎస్టీడీ బూత్ ఉండేవి. ఎస్టీడీ ఇప్పుడు అంటే ఏమీ లేవు, అప్పట్లో ఎస్టీడీ బూత్ ఉండేవి. అక్కడికి వెళ్ళి నిలబడుకుని అడ్రస్ తెలియక, అప్పట్లో ఫోన్ అందుబాటులో కూడా లేవు కదా, అప్పుడు సేవ. అక్కడ అడిగి, ఏమండి సహోదరి శాంతి గారు ఇక్కడి నుంచి, ఈ ఏరియా నుంచి చర్చ్కి వస్తారంట. శాంతి అనే ఆమె ఎక్కడుంటారు, వాళ్ళ అడ్రస్ ఏమైనా తెలుసు అంటే ఆయన అంటున్నాడు, అయ్యా నేను ఎస్టీడీ బూత్ పెట్టుకుని కొన్ని సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు ఆ పేరు కలిగిన వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు అన్నాడు. స్తోత్రం చెప్పండి. పాష్ గారేమో ఖచ్చితంగా అడ్రస్ చెప్పాడు, అక్కడే ఆ ప్లేసే అని. అప్పుడు ఆయన అడిగాడు, శాంతి అనేవాళ్ళు ఎవరు లేరండి. ఆయన అడిగాడు, ఏమన్నా అడ్రస్ ఆమె ఎలా ఉంటుందో చెప్పగలవంటే, పొట్టుగా ఉంటుందండి. అవును, 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి, 3 ఉంటారు. అవును, ఆవిడ పేరు శాంతి కాదు, ఈ ఏరియా వాళ్ళందరూ కూడా సూర్యకాంతం అని ఇట్టారంట. స్తోత్రం చెప్పండి. ఆవిడ ట్యాప్ ఇప్పిందంటే తెలుస్తుందంట, ఇంకంతే సంగతులు. దేవుడికి స్తోత్రం. మొత్తం మీద అలాంటి తల్లి అక్కడ మార్పు చెంది అనేకుల్ని దేవుని మందిరానికి తోడుకుని వచ్చింది ఆ ప్రాంతం నుంచి. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా?
ఈరోజు దేవుని మందిరంలో కూర్చున్న మీ అందరితో ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని తోడుకుని వస్తాను. నా ప్రశ్న, దేవుడు ఇక్కడికి తోడుకుని వచ్చి నీ జీవితంలో ఏం చేయబోతున్నాడు? ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. దేవుడు తోడుకుని వచ్చి నీ జీవితంలో ఏం చేయబోతున్నాడో 4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. చదవండి. నెంబర్ 1, నిర్గమకాండం 15వ అధ్యాయం 17-18 వాక్యాలు చదవగా విందాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 17-18 వచనాలు చదవగా విందాం. నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చెదవు. నీవు ఆ మాటికి చేయండి, నీ ప్రజల్ని తోడుకుని వచ్చెదవు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మాణించుకున్న చోటు, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధ స్థలమందు వారిని నిలబెట్టెదువు. ఆమేన్. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దామా? నేను మిమ్మల్ని తోడుకుని వస్తాను. తోడుకుని వచ్చిన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పరిశుద్ధ ఆలయమందు నిలబెడతాడు. ఆమేన్ అని చెప్పండి ఒకసారి. మొదటి మాట, పరిశుద్ధ ఆలయమందు నిలవబెడతాడు. నేను నా ప్రజల్ని తోడుకుని వస్తాను. తోడుకుని వచ్చిన దేవుడు నీ జీవితంలో ఇక్కడికి తీసుకుని వచ్చి నీ జీవితంలో ఆయన చేసే కార్యాలు ఏంటో తెలుసా? పరిశుద్ధ ఆలయమందు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆమేనని చెప్పండి ఒకసారి. దేవుడు చెప్పినాడు, నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం. దూరం ఉన్న ప్రజల్ని పిలవటానికే ఆయన ధ్వజం ఎత్తాడు. నా మందిరంలో వారిని ఆనందింప చేస్తాను. అన్యజనులకి ఈ మందిరం ప్రార్థన మందిరం అని పిలువబడుతుంది. పరిశుద్ధ ఆలయానికి, పరిశుద్ధ పర్వతానికి నేను వారిని తోడుకుని వస్తాను. ఆ పరిశుద్ధ ఆలయమందు వాళ్ళని నిలబెడతాను. ఓ చక్కని మాట ప్రభు చెప్తా ఉన్నాడు. ఈరోజు ఈ మందిర ఆవరణానికి నేను తోడుకుని వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, దేవుడు ఈ పరిశుద్ధ ఆలయమందు యేసు నామములో నిన్ను నిలవబెట్టునుగాక. చాలామంది ఎక్కడెక్కడో నిలబడతా ఉంటారు. ఉండవలసిన స్థలాల్లో వాళ్ళు ఉండరు. కొంతమంది బ్రాందీ షాప్ దగ్గర నిలబడతారు, కొంతమంది సినిమా హాల్ దగ్గర నిలబడతా ఉంటారు, కొంతమంది ఆ పేకాటాడే స్థలాల్లో నిలబడతా ఉంటారు. ఉండకూడని స్థలాల్లో వారు ఉంటా ఉంటారు. ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని తోడుకుని వస్తాను. వచ్చి ఏం చేస్తాను తెలుసా? ఈ పరిశుద్ధ ఆలయమందు మిమ్మల్ని నిలబెడతాను. చూడండి, కొన్ని స్తంభాలు, ఇప్పుడు ఈ మందిరం ఉందంటే ఇటుక 12 స్తంభాలు, ఇటొక 12 స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాలు స్ట్రాంగ్గా నిలబడితేనే పైన మందిరం నిలిచి ఉండేది. ఫౌండేషన్ ఎప్పుడు కూడా వెరీ ఇంపార్టెంట్. మీ ఆత్మీయ జీవితంలో చక్కని పునాది మీద మీ జీవితాలు కట్టుకుంటే పరిశుద్ధ ఆలయమందు దేవుడు నిలిపి మిమ్మల్ని ఖచ్చితంగా కదలని వారిగా, స్థిరులుగా, ప్రభువు కార్యాభివృద్ధి అంటే ఎప్పటికీ ఆసక్తి కలిగిన ప్రజలుగా నా దేవుడు చేయునుగాక. దేవుడు పరిశుద్ధ ఆలయమందు మిమ్మల్ని నిలబెట్టునుగాక. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ వెళితే షడ్రక్, మేషక్, అబేద్నెగో వారి ఎదుట అగ్నిగుండం ఎదురైనా సరే వాళ్ళు ఏ మాత్రం కూడా రాజీ పడకుండా ప్రభువు కోసం స్ట్రాంగ్గా, స్థిరంగా నిలబడిపోయారు. అగ్ని కూడా వాళ్ళని ఏ హాని చేయకుండా నిజమైన దేవుని యొక్క శక్తిని రాజు సహితం గుర్తించేటట్లుగా దైవ కార్యం వాళ్ళ ద్వారా జరిగింది. నేను ఆశిస్తున్నాను మీరున్న ప్రాంతాల్లో మీకు అగ్ని లాంటి శ్రమలు ఎదురైనా ప్రభు ఆ శ్రమల మధ్యలో షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళతో కూడా ప్రభు ఉండి వారిని ఎక్కడ త్రొట్టిల్లిపోకుండా, ఎక్కడ జారిపోకుండా, మరలా వెనక్కి వెళ్ళిపోకుండా వాళ్ళు చక్కగా దేవుడు నిలబెట్టి ఈ అగ్నిగుండంలోంచి నా దేవుడు తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా పర్వాలేదు, కానీ మేమైతే ఈ ప్రతిమకు నమస్కారం చేయమని వాళ్ళు దేవుని కొరకు రోషంగా దైవ కార్యాల కోసం వారు ధైర్యంగా నిలబడిపోతూ వచ్చారు. ఈరోజు ఈ ఉదయకాలం దేవుని మందిర ఆవరణలో కూర్చున్న మీ అందరి జీవితాల్లో పరిశుద్ధ ఆలయమందు నిలబడే కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదివిస్తాను. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం
3-4 వాక్యాలు చదువుతాం. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 3-4. పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో ఆ నిలవదగిన మాట టిక్ చేయండి. ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు? వ్యర్థమైన ఎవరో తెలుసా? కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు అక్కడ. వ్యర్థమైన దాని యందు మనసు వ్యర్థమైన దాని మీద నీ మనస్సు వెళ్ళకూడదు. కపటముగా ప్రమాణము చేయక కపటముగా ప్రమాణము చేయకూడదు. నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయమును పరిశుద్ధమైన హృదయము కలిగి ఉంటే ఉండువాడే అట్టివాడు దేవుని చేత ఆశీర్వదించబడతాడు. యెహోవా పరిశుద్ధ పర్వతములకి ఎక్కదగిన వాడు ఎవడు అని చెప్తూ వ్యర్థమైన దాని మీదకి నీ మనసు వెళ్ళకూడదు. ఈరోజు చాలామంది భక్తి చేస్తున్నారు కానీ వాళ్ళకి అనవసరమైనవి వేస్ట్ వాటి మీద మనసు పెడతా ఉన్నారు. వ్యర్థమైన వాటి మీద నీ మనసు వెళ్ళకూడదు. నువ్వు ప్రభు ఎదుట పరిశుద్ధ ఆలయంలో నువ్వు నిలబడాలంటే వ్యర్థమైనవి, నీకు అనవసరం లేని వాటి మీదకి నువ్వు మైండ్ సెట్ పెట్టుకో. వ్యర్థమైన వాటి మీదే నీ మనసు పెట్టొద్దు. నెక్స్ట్ ఇంకొక మాట, కపటముగా ప్రమాణం చేయొద్దు. ఇంకొక మాట, నిర్దోషమైన చేతులు కలిగి శుద్ధమైన హృదయం కలిగి ఉంటే అలాంటి వాడు దేవుని పరిశుద్ధ ఆలయమందు దేవుని చేత ఆ ఆశీర్వాదం పొందేటట్లుగా చక్కగా దేవుని కోసం నిలబడతాడు. యేసు నామములో అలాంటి కృప అనుగ్రహించబడునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి. చాలామంది పరిశుద్ధ స్థలమందు ఆ ఆలయమందు నిలబడవలసిన వాళ్ళు వ్యర్థమైన స్థలాల్లో కూర్చుంటున్నారు. నిర్దోషమైన చేతులు కలిగి పవిత్రతల కొరకు ప్రయాసపడవలసిన వాళ్ళు వారి జీవితంలో శుద్ధ హృదయం లేకుండా, దేవుని ఎదుట నిలిచే స్థితి లేకుండా వాళ్ళ జీవితం అలా కాలక్షేపం చేసేస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడికి మిమ్మల్ని తోడుకుని వచ్చేది ఎందుకో తెలుసా? మిమ్మల్ని పరిశుద్ధ ఆలయమందు నిలబెట్టాలని, దేవుని కొరకు స్థిరంగా ప్రభు కోసం ఎప్పటికీ ఆసక్తి కలిగిన ప్రజలుగా ఉండాలని ఆయన ఈ మందిర ఆవరణకి ఆయన తోడుకుని వచ్చారు. యేసు నామములో ఈ ఆలయమందు ప్రభు మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టునుగాక, స్థిరపరచునుగాక. బైబిల్లో ఇంకొక వాక్యం కూడా చదివిస్తాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యం చూడండి ఒకసారి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యం చూడండి. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, తన సన్నిధిని పరిశుద్ధంగాను, నిర్దోషంగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచారు. చూడండి, ఆయన సన్నిధానమందు ఏ పరిశుద్ధులు, బి నిర్దోషులు, సి నిరపరాధులుగా నిలబెట్టుటకు. అంటే పరిశుద్ధ ఆలయమందు ఎవరిని దేవుడు నిలబెడతాడో తెలుసా? ఈ 3 అనుభవాలు సంఘానికి ఉండాలి. చెప్పండి, పరిశుద్ధులు అనండి, నిర్దోషులు, నిరపరాధులు. ఈ అనుభవాలు ఉన్న వాళ్ళని దేవుడు ఖచ్చితంగా ఇక్కడికి తోడుకుని వచ్చి ఖచ్చితంగా వాళ్ళు నిలబెడతాడు. సర్వోన్నతిని, మహోన్నతిని పరిశుద్ధులే ఆ రాజ్యంలో ప్రవేశించింది. ఇప్పుడు పవిత్రమైన బలలో మనం చేతులు ఉంచబోతున్నాం. ఖచ్చితంగా పరిశుద్ధత అనేది ఎవరంతట వాళ్ళకే. యేసు రక్తం చేత కడగబడిన వాళ్ళందరూ పరిశుద్ధులే. మేము చిన్నప్పుడు, అంటే దేవుణ్ణి తెలుసుకున్న ప్రారంభ దినాలలో, అంటే 9th క్లాస్ చదువుకున్నప్పుడు నేను దేవుణ్ణి తెలుసుకున్నాను. ప్రభు దగ్గరికి వచ్చాను. అప్పట్లో ఎక్కువ శాతం ఈ క్యాథలిక్ చర్చెస్ ఎక్కువగా ఉండేవి. అప్పట్లో ఎవరైనా ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇలా చెప్తా ఉండేవారు, మేము ఫాదర్ దగ్గరికి వెళ్ళాలండి, ఫాదర్ దగ్గరికి వెళ్ళాలండి. ఎందుకు అని ఎవరైనా పెద్దోళ్ళు అడిగితే, మేము చేసిన పాపాలన్నీ కూడా మా ఫాదర్ దగ్గర ఒప్పుకోవాలి. మా ఫాదర్ కుర్చీలో కూర్చుని ఉంటాడు, ఒక పత్రం ఆయన చేతిలో ఉంటుంది. ఆ పత్రం పేరు ఆ పాప క్షమాపణ పత్రం. దేవుడికి స్తోత్రం. ఆయన చేతిలో ఉంటుంది.
మేము చేసిన పాపాలన్నీ ఆయన దగ్గర. అబద్ధాలు ఆడామా, వెళ్ళి ఫాదర్ దగ్గర ఒప్పుకోవాలి. ఎవరిదైనా దొంగతనం చేసి ఆశించామా, ఫాదర్ దగ్గర ఒప్పుకోవాలి. ఏదైనా చూడకుండా చూసావా, వెంటనే వెళ్ళి ఒప్పుకోవాలి. చేయకుండా చేసావా, ఒప్పుకోవాలి. అలా చేస్తే ఆ ఫాదరు పాప పరిహారార్థమైన బలిలాగా ఆ పత్రాన్ని ఇలాగ ఇంటి కింద కొడతాడు. అప్పుడు మా పాపాలు క్షమించబడతాయని ఫాదర్ దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళు అని వాళ్ళ నమ్మకం. విచిత్రమైన సంగతి చెప్తా. ఇలాగే వెళతా ఉండేవారు, వస్తూ ఉండేవారు, వెళతా ఉండేవారు, ఒప్పుకునేవారు, వస్తూ ఉండేవారు. ఎవరో చెప్పారంట, ఆ ఫాదరే తాగేసి దొల్లేస్తున్నాడు రా బాబు, కుర్చీలో కూర్చున్నాడు, ఆ ఫాదర్ గారే తాగేసి కూర్చుని మిమ్మల్ని క్షమిస్తాడో అని. కుర్చీలో కూర్చున్నాడంటే ఫాదర్ గారు, ఏంటి భక్తులు రావట్లేదేంటి, రోజు వచ్చేవారు ఒప్పుకునేవారు, ఎవరు రావట్లేదంటే డౌట్ వచ్చి అడిగాడంటే, ఏంటి రోజు వచ్చేవాళ్ళు ఎవరు రావట్లేదంటే, అదేనండి మీరు తాగేసి దొల్లేస్తున్నారంట కదా. నేనంటాను, ఒక మనిషి మరొక మనిషి యొక్క పాపాలు ఎలా క్షమించగలడు? అవివేకం కాకపోతే. అందుకే మార్టిన్ లూథర్ గారు వచ్చారు. మత సంస్కరణ ఉద్ధరణ అనే ఒక సంఘ సంస్కరణ ఉద్ధరణ తీసుకురావటానికి మార్టిన్ లూథర్ గారు వచ్చి, మనిషి చేసిన పాపాలు మనిషి క్షమించడు, మనిషి పాపి, జన్మ కర్మ పాపాలు విముక్తి పొందాలంటే పరిశుద్ధుడైన యేసు ద్వారానే. అందుకే కన్య మరియ గర్భమున పరిశుద్ధుడిగా ప్రభు జన్మించాడు. ఆ శిశువు పరిశుద్ధుడై తానే తన ప్రజల పాపముల నుండి రక్షిస్తాడు. ఆమె ఒక కుమారుని కంటది, ఆయనకి యేసు అని పేరు పెట్టబడుతుంది. ఈ మార్టిన్ గారు వచ్చిన తర్వాత ఆ గొప్ప సంఘములో ఒక సంఘ సంస్కరణ చేసి ప్రజలు పరిశుద్ధులుగా మారాలంటే పోపు గారి దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే పాపాలు క్షమించబడవు, కానీ ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకుంటే క్షమించబడతాయని చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. సో మనమందరం కూడా రక్షింపబడ్డం, పరిశుద్ధుల గుంపు. ఇప్పుడు మనం ఆయన ఎదుట నిలబడతాం. బి, నిర్దోషుడు దానియేలు ఏదైనా ఒక నింద మోపాలని ప్రయత్నం చేశారు, ఒక నింద కూడా కనబడలేదు. అంత నమ్మకమైన పర్సన్గా దానియేలు ఉన్నాడు. నిజంగా ప్రభు దృష్టికి సింహాలు కూడా హాని చేయలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దానియేలు దేవుని దృష్టికి ఎలా కనబడో తెలుసా? నిర్దోషి. ఏ దోషం ఆయనలో కనబడలేదు. లేకపోతే సింహాల బోన్లో పడేస్తే కిస్మిస్ పండుగ చేసుకోవాలి అసలు సింహాలు. ఏ హాని చేయలేదు. కారణం, దేవుని దృష్టికి దానియేలు ఎలా ఉన్నాడు తెలుసా? నిర్దోషిగా కనబడుతూ ఉన్నాడు. బైబిల్లో వెరీ క్లియర్గా రాస్తుంది, దానియేలు దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాడు కనుక సింహాలు ఏ హాని చేయలేదు. అందుకే ప్రభు కోసమైన పరిశుద్ధ ఆలయం ముందు నిలబడ్డాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం, నువ్వు కూడా నీ భక్తి నిలబడాలంటే దేవుని దృష్టికి నువ్వు నిర్దోషిగా కనబడాలి. వారు ప్రభు ఎదుట నిలబడతారు. ఆయన తోడుకుని వచ్చేది ఎందుకంటే ఇక్కడ కనబడిన వాళ్ళందరూ అక్కడ కూడా కనబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. సి, నిరపరాధులు, ఏ అపరాధ భావం ఉండకూడదు. ఇంకొక మాటలో చెప్పాలంటే సంపూర్ణులుగా మారిపోవాలి. కొలస్సీ 1:28 ప్రకారం ప్రతి మనుషుడు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని. ప్రతి మనుషుడు సంపూర్ణుడు అయితేనే ఆయన ఎదుట మనం నిలబడగలుగుతాం. అలాంటి కృప యేసు నామములో మీ అందరికీ అనుగ్రహించబడునుగాక. ఒకసారి అందరూ చేతులపైకెత్తి హల్లెలూయా అని చెప్పండి, హుషారుగా చెప్పండి. ఈ మధ్యకాలంలోనే ఎవరో ఒక పెద్ద ఆయన చెప్తా ఉంటుంటే, ఒక దైవజనుడు చెప్తా ఉంటుంటే విన్నాను. చాలామందిలో సంపూర్ణత అనేది, భక్తి ఎలా అయిపోయిందంటే కొంచెం కొంచెం కొంచెం. ఈరోజు కూడా చాలామంది వాళ్ళకున్న అలవాట్లు ఒక్కసారి విడిచిపెట్టట్లేదు. కొంచెం 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 అట్లాగా. భక్తిలో సంపూర్ణత రావాలి. సగం భక్తి చేయకూడదండి. నీకున్నది ఏ హ్యాబిట్ అయినా కావచ్చు, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నువ్వు నిరపరాధిగా మారాలి, నిర్దోషిగా మారాలి, పరిశుద్ధులుగా సంపూర్ణులుగా ఉంటేనే ఆ పరిశుద్ధ ఆలయం ముందు నిలబడతాం. అలా కాకుండా
భక్తి విషయాల్లో చాలామంది రాజీ పడిపోతూ ఉన్నారు. ఏదో భక్తి సగం చెయ్యాలి కనుక అన్నట్లుగా చేస్తూ ఉన్నారు. అలా కాదు. నీ భక్తిని దేవుడు సంపూర్ణతలోనికి తీసుకొచ్చి క్రీస్తు యేసునికి కలిగిన సమాన సంపూర్ణతలోనికి ఆయన ఎదుట నిలబెట్టే కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కొంచెం గట్టిగా ఆమె నేను చెప్పండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. కాకి ఇలా అనుకుంటుందట, ఆయన చెప్పిన మాట. కాకి ఇలా అనుకుంటుందంట, నేను నల్లగా పుట్టాను. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా గ్యారంటీ కలర్ అది, దేవుడికి స్తోత్రం. నల్లగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఎలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారంటే, తెల్లగా ఉన్నవాళ్ళు చూడండి, అబ్బా ఎట్లాగా ఎంత హ్యాపీగా ఉన్నారు అని వాళ్ళని చూసి వీళ్ళు బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు యాపిల్ అన్నీ చూసారనుకోండి, వాడు ఎంత ఎంత బ్యూటిఫుల్, హ్యాండ్సమ్ అంటారా, బ్యూటిఫుల్ అంటారా, హ్యాండ్సమ్ బాయ్. ఇప్పుడు ఇలాగ ఈ కాకి చూసి నేను ఇంత, ఇప్పుడు చాలామంది ఎట్లా ఉంటారంటే, పొట్టుగా ఉన్నవాళ్ళు ఏమో మాట్లాడండి అయ్యా, పొడవుగా ఉన్నవాళ్ళని చూసి అనుకుంటారు. పొడవుగా ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే, కాళ్ళు ఆగేస్తున్నాయి బాబా అని. ఇట్లాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు చాలామంది. ఇంక భక్తి ఏం చేయరు. ఈ కాకి అనుకుంటుందంట, నేనే ఇంత నల్లగా ఉన్నాను, ఆ హంస చూడు ఎంత తెల్లగా ఉందో. అప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరో వచ్చి చెప్పారంట, వెళ్ళి కాకి ఒకసారి హంస దగ్గరికి వెళ్ళి అడుగు, తన లైఫ్ గురించి ఏమనుకుంటుందో వెళ్ళి అడుగు. ఈ హంస దగ్గరికి కాకి వెళ్ళి అన్నదట, నువ్వు ఇంత తెల్లగా ఉన్నావు, హ్యాండ్సమ్ బ్యూటిఫుల్గా ఉన్నావు, సో నీ గురించి నువ్వేమనుకున్నావు అంటే, ఆ హంస అన్నదంట, నేను ఇంక ఏ కలర్ దొరకలేనట్లు సున్నం కొట్టినట్టుగా తెల్లటి కలర్ నాకు ఇచ్చేశాడు దేవుడు. ఆ గోరింక చూడు, ఆ చిలక చూడు, ఎన్ని రంగులు ఉంటాయో. దేవుడికి స్తోత్రం చెప్పండి. చాలామంది ఇలాగే ఫీల్ అవుతుంటారు, వాళ్ళకు ఉన్న దాంతో అడ్జస్ట్ అవ్వరు. చూడు ఆ ప్యారెట్ చూడు, ఆ చిలక చూడు ఎంత చక్కని రంగులతో ఉన్నదో, నాకు వైట్ కలర్, ఏ కలర్ లేనట్టు వైట్ కలర్ ఇచ్చేసాడు దేవుడు. సరే అనుకుని మళ్ళీ ఈ కాకి ఈ హంస దగ్గర నుంచి ప్యారెట్ దగ్గరికి వెళ్ళిందంట, చిలక దగ్గరికి వెళ్ళిందంట. వెళితే చిలక అన్నదండి, చిలకని అడిగింది, నువ్వు ఇంత బ్యూటిఫుల్గా ఇంత కలర్ఫుల్గా ఉన్నావు, సో నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? సో వెంటనే చెప్పిందంట, నాకు ఇన్ని రంగులకి పెట్టి నన్ను ఒక బోన్లో పడేశారు, నేను బయటికి వెళ్ళటానికి లేదు, ఇక్కడే ఉండాలి ఏంటో అని తను ఫీల్ అవుతుందంట. సరే అనుకుని మరలా ఆ నెమలు చూడు ఎంత హ్యాపీగా ఉంటుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అని. సో ఇక్కడి నుంచి చిలక దగ్గర నుంచి నెమల దగ్గరికి వెళ్ళారంట. నెమల దగ్గరికి వెళ్తే కాకి వెళ్ళి అడుగుతుందంట, నెమలి నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు? ఆ నెమలు చెప్పిందంట, నాకు ఒకటే బాధ, అందరూ నాతో సెల్ఫీలే తీసుకుంటున్నారు, నేను ఇప్పుడు నీకులాగా స్వేచ్ఛగా తిరిగేది ఎగిరేది. అప్పుడు అనుకున్నదంట కాకి, నేనే బెటరు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను అంటున్నాను, నీ భక్తిని వేరే వాళ్ళ భక్తితో కంపేర్ చేసుకోవద్దు. దేవుడు నిన్నుగా పుట్టించాడు, చాలు. నీ భక్తి దేవునికి నిరాపరాధిగా, నిర్దోషిగా, సంపూర్ణ స్థితిలో ఉంటే చాలు. దేవుడు నువ్వు ఉన్న స్థానంలోనే ఉన్నతంగా ఆయన పరిశుద్ధ స్థలమందు నిలబెడతాడు. అలాంటి కృప యేసు నామములో అనుగ్రహించబడును గాక. కొంచెం గట్టిగా చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? గుడ్, రైట్. రెండవ మాట చెప్తున్నా, సెకండ్ వన్, నేను మిమ్మల్ని తోడుకుని వస్తాను. తోడుకుని వచ్చిన దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు తెలుసా? మొదటిది చెప్పండి, పరిశుద్ధ ఆలయమందు నిలబెడతాడు. నీ భక్తి నిలబడాలి. సో రెండో మాటలోకి వస్తున్నాను, మిమ్మల్ని తోడుకుని వచ్చిన దేవుడు నీ జీవితంలో చేసే మరొక కార్యం ఏంటో తెలుసా? పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుదామా? పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. విందుశాలకు తోడుకుని పోయాను. వన్స్ అగైన్ పరమగీతాలు 2:4. అతడు నన్ను విందుశాలకు తోడుకుని పోయెను. విందుశాలకు తోడుకుని పోయెను, నీ మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. చాలు. సో రెండవది, విందు భోజనం సిద్ధపరుస్తాడు. ఆమెనండి ఒకసారి గట్టిగా చెప్పండి, ఆమెన్.
ఈ మాట అందరూ చెప్పండి, విందు భోజనం సిద్ధపరుస్తాడు. విందు అంటేనే భోజనం. విందు సిద్ధపరుస్తాడు. నేను తోడుకుని వచ్చింది ఎందుకో తెలుసా? విందు ఇక్కడ నీ కోసం దేవుడు సిద్ధపరిచేది. ఇప్పుడు ఈ కూడిక అయిన తర్వాత మనందరికీ శారీరకంగా విందు ఉంది, ఆత్మీయంగా కూడా మనకి ఒక విందు ఉంది. దాని పేరే ప్రభు బల్లారాధన. బైబిల్ గ్రంథంలో విందు అనే ఆ సందర్భం ధ్యానిస్తే విందుని వాక్యంతో పోల్చారు భోజనం అని. మరొక సందర్భంలో విందుని ఈ ప్రభు బల్లారాధనకి పోల్చారు. ఇప్పుడు మనలందరినీ దేవుడు ఇక్కడికి తోడుకుని వచ్చింది ఎందుకో తెలుసా? మనమందరం పవిత్రమైన పరిశుద్ధమైన బల్లారాధన కార్యక్రమంలో ఆ పరలోకపు విందులో పాలుపంపులు పొందుతున్నాం. యేసు నామములో మనలందరినీ దేవుడు యోగ్యులుగా మార్చునుగాక. ఇక్కడికి తోడుకుని వచ్చింది ఎందుకో తెలుసా? ఖచ్చితంగా ఈ పరిశుద్ధ బల్లారాధన, ఈ విందులో నువ్వు పాల్గొనాలి. ఓ పక్కన వర్షం వస్తున్నా, ఆటో లేకపోయినా, అవకాశమే లేకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా, మనసు నిండా వేదన, కన్నీళ్ళు, దుఃఖం ఉన్నా, ఖచ్చితంగా ఈ బల్లారాధనలో పాల్పంపులు పొందాలి. ఇది ఆఖరి నెల ఖచ్చితంగా పాల్గొనాలని చాలామంది ఆసక్తిగా దేవుడు ఈ స్థలానికి నడిపించాడు. వచ్చిన మిమ్మల్ని అందరినీ యోగ్యులుగా, అర్హులుగా చేసి ఆ పరలోకపు విందులో చేతులుంచే ధన్యత దేవుడు మీకు దయచేయునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. విందు అంటేనే గుర్తొచ్చింది. విందు అంటే అన్ని టేస్ట్లు ఉంటాయి. కారం ఉండాలి, ఉప్పు ఉండాలి, చింతపండు ఉండాలి, మసాలా ఉండాలి, వగరు, అన్ని టేస్ట్లు ఉండాలి. ఇంగువ కూడా ఉంటుంది కదా, దేవుడికి స్తోత్రం. మా పంతులు గారు ఇంగువ కూడా వేసుకునేవాడు. పప్పు ఉంటే నెయ్యి ఉండాలి. అమ్మో, అన్నీ మిక్స్ అయితేనే అది విందు. కొన్నిసార్లు చూడండి, ఏదైనా స్పెషల్ ఎక్కడికైనా వెళితే ఎన్ని రకాలుగా ఉంటాయంటే అన్నీ ఉంటాయి. విందు దేవుడు ఈ మందిర ఆవరణను తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? ఈ విందు భోజనం నీకోసం రెడీగా ఉంది. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు గ్రహించునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్. ఆ మధ్యకాలంలో ఒక ఆయన మాట్లాడితే ఇలా అన్నాడు, అయ్యారండి ఘోరం జరిగిపోయిందండి బాబు, ఘోరం జరిగిపోయిందండి అన్నాడు. నేను కంగారు పడిపోయాను. ఏంటి బాబు ఘోరం జరిగిపోయిందండి, ఏమైపోయిందో, ఎవరికైనా ఏదైనా అయిందా, యాక్సిడెంట్ అయిందా, ప్రమాదం ఏంటి? విందు దగ్గర కూర్చుని ఘోరం జరిగిపోయిందండి అన్నాడు. టెన్షన్ వచ్చేసింది. సడన్గా అలా మాట్లాడితే బాధ కలుగుతుంది. ఏమైపోయింది, ఘోరం జరిగిపోయిందని. నేను అడిగాను, ఏమైంది, ఏం ఘోరం జరిగిపోయిందంటే, పళ్ళు కడుక్కోకుండా, మొహం కడుక్కోకుండా తినేసాను టిఫిన్ అన్నాడు. ఓరు నాయన, దీనికోసమే ఘోరం జరిగిపోయిందా? ఆ పక్క ఆయన ఉన్నాను అన్నాడు, నువ్వు ఈ రోజున నేను రోజు ఏం తినకుండా ఏమి కడగకుండా తినేస్తాను అన్నాడు. అంటే కొంతమందికి విందు అలా కనబడిందంటే చాలు. ఇప్పుడు యాపిల్స్కాయ తినాలి. ఎలా తింటారు శామ్యుల్? యాపిల్స్ తీసుకుని తినేటమైనా కడుగుతామా? కడిగేదాకా ఎక్కడ ఆగుతాం మనం? దొరికిందంటే దొరికినట్లు వేస్తున్నాము. చూడండి, భోజనాల దగ్గర విచిత్రమైన సంగతి ఉంటుంది. వడ్డిస్తూ ఉంటారా, మళ్ళీ నెక్స్ట్ టైం వడ్డించేటప్పుడు అంత ముద్దయ్యండి, ఆ ముద్ద చూసే ఎట్టుందో అంత ముద్దయ్యండి అంటారు. మంచి, మీరందరూ మంచివాళ్ళే. ఆత్మీయంగా చెప్తున్నారు. భోజనము ఆయన చెప్పిన మాట, మొహం కడుక్కోకుండా, ఏమాత్రం సిద్ధపాటు లేకుండా కూర్చున్నందుకే ఆయన ఘోరం జరిగిపోయింది అన్నాడు. నువ్వు ప్రభు బల్లారాధనకి ఎలా కూర్చుంటున్నావు? ఎలా ఈ విందులో నువ్వు పాల్గొంటున్నావు? జనరల్గా ఒక విందు జరిగితేనే, ఎవరింట్లోనైనా ఫంక్షన్, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఏదైనా జరిగితేనే ఎంత ప్రిపరేషన్ ఉంటుంది నీకు. ఇంటి దగ్గర కట్టుకునే శారీ కట్టుకోవు. అప్పుడు అమ్మో ఎక్కడుంది బీరువాలో, ఆ పై వరుసలో ఎక్కడుంది, మొత్తం కంచిపట్టు చీర ఎక్కడుంది, మొత్తం తీసి అట్లా. ఒక విందుకు నువ్వు వెళ్ళేటప్పుడు ఎంత సిద్ధపడతావు నువ్వు? ఒకసారి ఆలోచన, మనసు పెట్టి నీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నా. మరి పరలోకపు విందులో, ఈ పరిశుద్ధ బల్లారాధనలో అదేది ఒక ప్రసాదం కాదు. కొంతమందికి ప్రభు శరీరము అలా రొట్టె విరిచేటప్పుడు అలాగా
ఇస్తూ ఉంటుంటే పైకి కిందకు చూద్దాం, ఇంత ఎట్టవేంటి అన్నట్టుగా, అదేదో ప్రసాదం అన్నట్టుగా వాళ్ళు చూస్తూ ఉంటారు. అది ప్రభు శరీరము, అది గ్రహించగా నువ్వు పాల్గొవద్దు. ఇది ప్రభు శరీరము, ఇది ప్రభు రక్తం అని గ్రహించు. అది విందు, ఆ పరలోక విందులో నేను పాలుభాగస్తుడు కావాలి. నిన్ను తోడుకుని వచ్చేది ఎందుకో తెలుసా? ఇక్కడ ఏదో సెల్ఫీలు తీసుకుంటామని కాదు. ఇక్కడ దేవుడు నిన్ను తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? ఈ పరలోకపు విందులో నువ్వు పాలుభాగస్తుడు కావాలి. అలాంటి సిద్ధపాటు దేవుడు నీకు అనుగ్రహించును గాక. యేసయ్య చెప్పిన ఉపమానం చెప్తాను. ఒక యజమానుడు విందు రెడీ చేశాడు. తన కుమారుడి వివాహానికి ఒక గ్రాండ్గా విందు రెడీ చేశాడు. పిలిచారు, పిలువబడిన వాళ్ళు చాలామంది, కానీ ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళు కొంతమంది. అయితే ఆ పెండ్లి విందులో కూర్చున్నారు, భోజనాలు చేస్తూ ఉన్నారు. ఈ లోపల యజమానుడు వచ్చాడు. వచ్చిన వెంటనే అడిగిన మాట ఏంటో తెలుసా? స్నేహితుడా, ఈ పెండ్లి విందులో కూర్చున్నా కదా, నీ వస్త్రం ఏది? ఈ పెండ్లి విందులో నువ్వు కూర్చున్నావు కదా, ఆ పెండ్లి వస్త్రం ఏది? అంటే ఆ పెండ్లి విందులో ఆ పెళ్లి వస్త్రం ధరించకుండా కూర్చున్నందుకే అతనికి అవకాశం లేదు ఆ విందులో పాల్గొనటానికి. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నీ రక్షణ వస్త్రాన్ని కాపాడుకున్నావా? ఉల్లాస వస్త్రాన్ని కాపాడుకున్నావా? పెండ్లి వస్త్రాన్ని కాపాడుకుంటున్నావా? ఆలోచించు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న చేసిన ఆ విందులో వస్త్రం, ప్రశస్తమైన వస్త్రం ఏర్పాటు చేశాడు. ఆ విందు ఏర్పాట్లో చూస్తే చెప్పులు రెడీ చేశాడు. ఆ విందు చూస్తే అన్నీ రెడీ చేశాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఒకవేళ తప్పిపోయిన కుమారులాగా ఉన్నా, మరలా దినమెల్లా నీ వైపు ఆయన చేతులు చాపుతున్నాడు. ఈ విందులో నువ్వు పాల్గొనడానికి కావలసిన సిద్ధపాటు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. చూడండి, ఆ మాట ఒకసారి చదివితేనే భయం అనిపిస్తూ ఉంటుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 8వ వచనం 12వ వచనం కలిపి చదువుతాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 8వ వచనం 12వ వచనం. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధంగా ఉంది, పిలువబడిన వారు పాత్రులు కానీ పిలువబడిన వాళ్ళు పాత్రులు కాదు. ఈరోజు నేను అడుగుతున్నాను, పెండ్లి విందా నిన్నటి రోజు నుంచి రెడీగా చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజు నుంచి సిద్ధపరిచి ఉపవాస ప్రార్థనతో సిద్ధపరిచి ఈ ఆహారం నీకు రెడీ చేశాడు దేవుడు. అయితే నువ్వు పాత్రుడివేనా? నువ్వు యోగ్యుడివేనా? అలా అర్హత కోసం దేవుని దగ్గర ఒక కనికరంతో కూడిన పశ్చాత్తాప ప్రార్థన నువ్వు చేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు అర్హులుగా మారుస్తాడు. 12వ వచనం చూడండి. 12వ వచనం ఏమంటున్నాడు? స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావు? ఇది పెండ్లి విందు. ఇప్పుడు మనం ప్రభు బలారాధన అంటే ఒక సిద్ధపాటు, ఒక శుద్ధీకరణ, ఏదో ఆచార క్రైస్తవం కాదు కదా. మీ అంతటా మీరే మనస్సాక్షి ఒప్పింప చేసినట్లుగా. ఓకే, ఇన్ కేస్ వర్షం వచ్చింది, తుఫాను ప్రభావం రాలేకపోయావు, అయినా నీవు ఇంటి దగ్గర ఉండి అలా సిద్ధపడి, ప్రభువా నన్ను యోగ్యునిగా మార్చు, అర్హునిగా మార్చు. ఇప్పుడైనా నువ్వు మనసులో ఒక చిన్న ప్రార్థన చేసుకుని అలాంటి సిద్ధపాటుతో నువ్వు ఈ విందులో పాల్గొంటే ఈ పరలోకపు ఆనందం నీకు కలుగుతుంది. యేసు నామములో అట్టి కృప మీకు అనుగ్రహించబడును గాక. గట్టిగా ఒకసారి ఆమేన్ అని చెప్పండి. విందు అంటే భోజనం కదా. భోజనం అనేకమైన పదార్థాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఈ విందుల గురించి మాట్లాడుకోవాలంటే చాలామంది ఏదైనా ఫుడ్ తీసుకొచ్చి వాళ్ళ కన్నులు ఎదురు పెడితే, అమ్మో ఇందులో ఎక్కువ క్యాలరీలు ఉంటాయండి, తినకూడదు అంటున్నారు. మరలా ఏదైనా ఒక బంగాళదుంపలు అలాంటివి అమ్మో ఇందులో ఏముంటాయి, కార్బోహైడ్రేట్, అమ్మో భలే చెప్పారు అక్క, తినకూడదు. ఏదైనా తినకూడదు అంటే ఆ ఫుడ్డు తినే విషయంలో ఎంత మెలకువలు, ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు కదా మీ ఆరోగ్య విషయాల్లో. మేము రాయలసీమ వెళ్ళిన మొన్న కూడా మాకు సంగటి పెట్టారు, దేవుడికి స్తోత్రం. వాళ్ళందరూ సంగటే, జొన్న రొట్లు సంగటే,
ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారంటే ఫుడ్, యేసు రక్తమే జయం. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. ఇటు భౌతిక శరీరము, ఆత్మీయంగా కూడా మనకి మంచి ఆహారం. ఎప్పుడు దేవునిలో ఏలియాను బలపరిచింది ఏంటో తెలుసా? దేవదూత, పరలోకం నుంచి వచ్చిన దేవదూత కాల్చబడిన రొట్టె. ఆ ఆహారం సిద్ధపరిచినప్పుడు 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేశాడు ఏలియా. నాన్ స్టాప్గా ప్రయాణం చేశాడు. నేను ఆశిస్తున్నాను, ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ బలహీనమైపోయావో మరలా తిరిగి నిన్ను లేవనెత్తునుగాక. 11 నెలలు ప్రయాసపడలేని స్థితి ఈ 12వ నెలలో దేవుని కోసం పరుగులెత్తే ఏలియా వంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. భోజనము చేత బలవంతులుగా మార్చునుగాక. చదవండి ఆ మాట. రాజుల మొదటి పుస్తకం 19వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. రాజుల మొదటి పుస్తకం అతడు 19:8. భోజనము చేసి ఆ భోజనం బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబుకు వెళ్ళెను. దేవునికి స్తోత్రం. నీ ప్రయాణం ఆగిపోకూడదు. భోజన బలము చేత ప్రయాణం చేయగలిగాడు. నువ్వు తీసుకునే ఈ రొట్టె, ఈ శరీరం, ఈ రక్తంలో పాలు పంపులు పొందటం నీ ఆత్మీయ జీవితం ఎక్కడ ఆగిపోకుండా సాగిపోయే కృప యేసు నాదుడు మీ అందరికీ దయచేయునుగాక. యేసు నామముల కలుగు చేయునుగాక. అక్కడ ఏలియా అలసిపోయాడు. మరణాపేక్షతో బదరిక్షం కింద ఉండిపోయాడు. ఈరోజు కూడా చాలామంది అలసిపోయి, విసిగిపోయి, ఎందుకు వచ్చింది ఈ బాధ అని కృంగిపోయి ఉంటే దేవుడే ఒక కాల్చబడిన అప్పాన్ని రెడీ చేశాడు. ఎందుకో తెలుసా? అతడు మరణాపేక్షతో ఉన్న వ్యక్తికి చావే లేకుండా చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను ఆశిస్తున్నాను మీలో కూడా చాలామంది ఇంకెందుకులే, ఎవరి కోసం బ్రతకాలి, ఇంకెంతకాలం భరించాలి ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధని ఒకవేళ నీకు కలిగిన పరిస్థితిని బట్టి నువ్వు ఒకవేళ కుమిలిపోతూ ఉంటుంటే, నిన్ను నడిపించడానికి, నిన్ను పరిగెత్తించడానికి కొరకు నీ కోసం ఒక ఆహారం రెడీ చేశాడు. యేసు నామములో నిన్ను దేవుడు నడిపించునుగాక. ఆ భోజనము చేత నిన్ను బలవంతులుగా మార్చునుగాక. ఖచ్చితంగా మీ ఆత్మీయ జీవితాలు అలా ఉండాలి. భౌతిక శరీరమైన ఆ ఆహారం విషయాల్లో మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్లు, ఈ ఆత్మ సంబంధమైన ఈ ఆహారం తీసుకోవటానికి కూడా ఈ విందుశాలకి దేవుడే నిన్ను తోడుకుని వచ్చాడు. విందంటే గుర్తొచ్చింది. ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. ఆ దైవజనులు ఆయన విశ్వాసగా ఉన్నప్పుడు వారి జీవితంలో జరిగిన ఒక అనుభవ సాక్ష్యం చెప్తే నేను విన్నాను. ఆయన 7th క్లాస్ చదువుతూ ఉన్నారంట. ఒక పెద్ద పాస్టర్ గారు 7వ తరగతి చదువుతున్నారంట. 7th క్లాస్ చదువుతున్నప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్, పిల్లలు వినాలి, క్వార్టర్లీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి. ఆ ఎగ్జామ్స్కి మార్కులు వచ్చినాయి. దానికి సంబంధించిన మాస్టర్ గారు ఆ పిల్లోడికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొచ్చి డైరెక్ట్గా ఎవరికి ఇవ్వాలి? పేరెంట్స్కి. మమ్మీ ఉంటే మమ్మీకి, డాడీ ఉంటే డాడీకి. వాళ్ళ సంతకం పెట్టించుకుని పట్టుకుని వెళ్ళి మళ్ళీ మాస్టర్ గారికి ఇచ్చేయాలి. 2 రోజులు అవుతుంది వాడికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చి. అందరూ పేరెంట్స్ చూస్తూ ఉంటారు కదా, పక్కోళ్ళు పిల్లలు వాళ్ళు మాట్లాడుకునే మాటలు. వీడికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు కానీ తీసుకెళ్ళి బీరువాలో పెట్టాడంట భద్రంగా. హలో పిల్లలు, హలో మోజెస్, డానియల్, యాపిల్ వింటున్నారా మీరు? ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎవరికి ఇవ్వాలి? మమ్మీకో డాడీకి ఇవ్వాలి. వీడు తీసుకెళ్ళి బీరువాలో పెట్టాడంట. బీరువా అంటే అప్పట్లో టంకు పెట్టి భద్రంగా దాచాడంట. వాళ్ళ నాన్న 2 రోజులు అయిపోయింది, ఏంద్ర వీడు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వట్లేదు అనుకుని అడిగాడంట. క్వార్టర్లీ మార్కులు వచ్చినాయా? వచ్చినాయి డాడీ. ఏదిరా ప్రోగ్రెస్ రిపోర్ట్? అదే డాడీ బీరువాలో టంకు పెట్టిలో పెట్టాను, తీసుకురా. గడగడ 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 వణుకొచ్చేసింది మాట మనోడికి. తీసుకొచ్చి చూస్తే ఆ మార్కులు అన్నీ ఆకాశంలో ఉన్నట్టుగా కనపడుతున్నాయంట. ఆకాశంలో ఏం కనపడతాయి? స్టార్స్. అన్ని
రౌండ్లే మొత్తం, అన్ని గుడిసున్నాలేమాట. చూసాడు, తీసుకెళ్ళి టంక్పెట్లో పెట్టేసి అన్నాడు. ఆయన హాస్టల్లో వార్డెన్గా పనిచేస్తూ ఉంటారంట. హాస్టల్లో వంట వండేటప్పుడు ఇంత పొడవాటి కర్ర ఉంటుంది మరి తిప్పడానికి, సాంబార్ తిప్పడానికి, తెడ్డు, దేవుడికి స్తోత్రం. అలాంటి కర్ర తీసుకుని లోపలికి తీసుకొచ్చి తలుపు గడిట్టాడంట. ఇంకా అయిపోయింది పెళ్ళి, దేవుడికి స్తోత్రం. ఇక కొట్టిన చోటు కొట్టకుండగా చెతక్కొట్టాడంటండి. ఆడితే 2 చేతులు దండం పెట్టేసి, నానా నేను ఇంకెప్పుడు చదవకుండా ఉండను నానా నానా అని గడగడగడ వణుకు. విచిత్రమైన సంగతి. పొద్దున్న కొట్టాడు, సాయంకాలం వచ్చాడు పిల్లోడు స్కూల్కి వెళ్ళిపోయి. అలాగే దెబ్బలతోనే వెళ్ళిపోయాడు. వెళ్ళు, అవర్ జరుగుతుంది, వెళ్ళిపో అన్నాడు. వెళ్ళాడు. అప్పట్లో నిక్కర్లు కదా, దేవుడికి స్తోత్రం చెప్పండి. మోకాళ్ళ మీద దెబ్బలు, కాళ్ళ మీద దెబ్బలు అచ్చుపడిపోయినట్లు ఉన్నాయన్నమాట. సరే అలాగే ఫ్రెండ్స్ ఉన్నా అలాగే ఏడుస్తే ఎక్కి ఏడుస్తే అలాగే విన్నాడంట క్లాస్. పిల్లోడు అనుకున్నాడంట, ఇంకెప్పుడు జీవితంలో మా ఇంటికి మాట్లాడండిరా పిల్లలు, ఇంక జీవితంలో డాడీ నీ ముఖం చూస్తే అట్టు, నేను పొరపాటును కూడా మీ ఇంటికి రాను. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు, మరి సెల్ ఫోన్ ఉంటే ఏమయ్యేదో తెలియదు, దేవుడికి స్తోత్రం. ఈ రోజుల్లో పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చి, పేరెంట్సే సెల్ ఫోన్లు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తు పాడు చేస్తూ ఉన్నారు. ఆ పిల్లోడు అనుకున్నాడంట, పొరపాటున మా నాన్న ముఖం చూడకూడదు, నన్ను చిన్నోడిని చేసి కొట్టేతాడా. ఆయన కొడుతున్నప్పుడు ఇలా అనుకున్నంట, హిట్లర్ చచ్చిపోయాడు కానీ మా నాన్నలో కనపడుతున్నాడు, స్తోత్రం. ఏమి కనికరం లేకుండా అంత బాధతాడా, అంత బాధపడ్డాడంట. వెళ్ళిపోదాం, గోడ దూకి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాడంట ఆ పిల్లోడు. కొన్నిసార్లు పేరెంట్స్ నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, కొన్నిసార్లు దైవ వాక్య సందేశం, ఘాటైన మసాలతో కూడిన వాక్యము, ఆ ఆహారం నీకు సిద్ధమవుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఎందుకు వచ్చావురా బాబు, ఈ చెప్తే ఇంత గట్టిగా చెప్పాలా వాక్యము అనిపిస్తూ ఉంటుంది నీ మనసుకు. తల్లిదండ్రులు ఎప్పుడు నిన్ను గద్దించేది నీ మేలు కొరకే. మార్కులు తక్కువ వచ్చినాయి, మరి గద్దించాలా వద్దా? ఖచ్చితంగా సరిచేయాలి. వాడిని సరిచేయకపోతే చదవడు. ఇక గోడ దూకేసి వెళ్ళిపోదాం అనుకున్నాడంట ఆయన. ఆ సమయాలలో మరలా స్కూల్ దగ్గరికి వాళ్ళ నాన్న వచ్చాడంట. సాయంకాలం స్కూల్ విడిచిపెడుతున్నప్పటికి వచ్చాడు. నడు ఇంటికి నడు వచ్చాడే కానీ వాళ్ళ నాన్న వంక చూడలేదు ఈ పిల్లోడు. ఇంకెక్కడ చూస్తాడు, దెబ్బలు కోటింగ్ అయిపోయింది. ఇంటికి నడు అన్నాడంట. ఇంటికి నడమంటే సెకండ్ రౌండ్ అక్కడ ఉందేమో అనుకున్నాడంట. స్తోత్రం చెప్పండి. పొద్దున్న అయిపోయింది కదా, మరి సెకండ్ రౌండ్ ఉందేమో ఇప్పుడని బాధతోని ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఇంటి దగ్గర వాళ్ళ అమ్మగారు వండే వంటలు గుమగుమలు వస్తున్నాయంట. స్తోత్రం. అమ్మ గుమగుమలు అన్నప్పుడు మీ సౌండ్ రావట్లేదండి, కొంచెం గట్టిగా చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. గుమగుమలు వస్తూ ఉన్నాయంట. ఆ పిల్లోడు దెబ్బలన్నీ మర్చిపోయాడు. ఎందుకని రామ్జీ, ఎందుకని? గుమగుమలు, కొబ్బరన్నం, నాటుకోడి, గుమగుమలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అనుకున్నాడంట ఆ పిల్లోడు, ఇప్పుడు తిని మళ్ళా స్టార్ట్ చేస్తాడేమో మా నాన్న. పిల్లల బాధ అదే కదండి. పొద్దున్న సరిగ్గా తినలేదేమో, ఇప్పుడు తిని నాటుకోడు కొబ్బరన్నం తిని ఇప్పుడు సెకండ్ రౌండ్ రెడీ చేస్తాడేమో అనుకున్నాడు. కానీ ఆ గుమ్మగుమ్మలు చూస్తేనే సంతోషం రావట్లేదు ఆ పిల్లోడికి. అప్పుడు వాళ్ళ అమ్మతో, అమ్మ ఏంటమ్మా ఈ గుమ్మగుమ్మలు అంటే, ఏమో మార్కులు తక్కువ వచ్చినాయి అంటే కదా నీకు అన్నది. వాళ్ళ అమ్మ కూడా ఆయన పార్టీయే. స్తోత్రం చెప్పండి సార్. ఇక్కడ చాలామంది తల్లులు ఉంటారు, పిల్లోడిని నాన్న కొట్టినప్పుడు దగ్గర జారదీసి ప్రేమను పంచాలి. మార్కులు తక్కువ వచ్చినట్టు కదా, ఏమో నాకేం తెలుసు అన్నదంటే వాళ్ళ అమ్మ. ఇంకా వాడికి ఏడుపు ఎక్కువైపోయింది. ఇక వాళ్ళ నాన్నగారు కూర్చుని ప్లేట్ తీసుకురా అన్నారు, తీసుకొచ్చింది. ఇంకో ప్లేట్ తీసుకురా అన్నారు, తీసుకొచ్చింది. పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళ నాన్న ఎంత గద్దించాడో, వాళ్ళ నాన్నే కొబ్బరన్నం నాటుకోడి కలిపి గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటుంటే ఆ పిల్లోడు అనుకున్నాడంట, యేసు ప్రభు ఏంటి ఎలా ఉంటాడో తెలియదు కానీ మా నాన్న యేసు ప్రభు. స్తోత్రం చెప్పండి. కొట్టినప్పుడు ఏమనుకున్నాడు? హిట్లర్. దేవుడికి స్తోత్రం. కొబ్బరన్నం పెట్టినప్పుడు తండ్రులారా మీ పిల్లల్ని
గద్దించండి. అలాగ హెచ్చరిక గద్దించడమే మాత్రమే కాదు, దగ్గరికి చారదీసి ప్రేమను పంచాలి. కొన్నిసార్లు దైవజనుడిగా వాక్యాన్ని ఉన్నట్లుగా గద్దిస్తాం, మీ మీద కోపంతో కాదు, మీరు ఏ విధంగా అయినా సరే వాక్యాన్ని నెరవేర్చే పిల్లలుగా ఉండాలని. ఆ తండ్రి కొడుకుతో చెప్పాడంట, ఒరే నేను ఏదో హాస్టల్లో చిన్న వార్డెన్గా పనిచేస్తున్నాను రా, నువ్వు నాలా ఉండకూడదురా, నువ్వు ఉన్నత స్థలాల్లో కూర్చోవాలి, హోమ్ మినిస్టర్ అవ్వాలి, లేకపోతే కలెక్టర్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, నీ గురించి ఎన్ని కలగంటున్నాను రా. నిన్ను కొట్టింది నీ మీద కోపంతో కాదు, ఆ కళలు నా ఆశయాలు నువ్వు నెరవేర్చలేదని బాధతో కొట్టాను రా అని తండ్రి దగ్గరికి చారదీసి. ఈరోజున పిల్లలు దైవవాక్యం నిన్ను గద్దిస్తూ ఉంటుంటే నీ మీద కోపంతో కాదు, ఏదో రోజు ఆ విందులో నువ్వు పాలు పంపులు పొందడానికి ఒక యోగ్యత కావాలి, నీకు అర్హత సంపాదించుకోవాలి. అనర్హుడిగా ఉండి ఈ విందులో నువ్వు పాలు పంపులు పొందితే నీకు శిక్షా విధి. దైవవాక్యం నిన్ను ఎప్పుడు గద్దించేది ముఖ్య ఉద్దేశం ఒకటే, నువ్వు సంపూర్ణుడిగా మారాలి, ప్రభు ఎదుట నిలబడాలి, ఈ విందుకు అర్హుడిగా మార్చబడుదుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. నా ప్రశ్న, అసలు ఈ విందు ఎందుకు దేవుడు సిద్ధపరుస్తుంది? ఒక్క రిఫరెన్స్ చెప్తాను చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 54 నుండి 56 వరకు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అని చెప్పి నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగిన వాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను లేపుతాను వాడిని. నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానం. నా శరీరం తిని నా రక్తం తాగిన వాడు నాయందు నేను వానియందు నిలిచి ఉంటాం. ఇక్కడ 3 మాటలు ABC. ఈ పరిశుద్ధ బల్లారాధన ఎందుకు, ఈ విందు అసలు ఎందుకు దేవుడు సిద్ధం చేశాడు? ఇది ఏమైనా ఆచారమా? ప్రతి నెల మొదటి ఆదివారం తీసుకోవాలి ఆచారమా? కాదు. ఎందుకు తీసుకోవాలి? అసలు ఈ విందు పర్పస్ ఏమిటి అంటే, నిత్య జీవము అనండి ఒకసారి మీ నోటితో. ఈ విందులో, భౌతిక సంబంధమైన విందులో పాల్గొంటే నీకు ఆనందం ఉండొచ్చేమో, కానీ ఈ పరలోకపు విందులో నువ్వు పాల్గొంటే నిత్య జీవము, యుగయుగాలు జీవించే ధన్యత దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆదాము అవ్వలు ఆ తినొద్దన్న ఫలాన్ని తిని నిజంగానే నిశ్చయముగా నువ్వు మరణించదవని శాపాన్ని తెచ్చుకున్నారు వాళ్ళు. కానీ ఈ విందులో నువ్వు పాల్గొంటే నిత్య జీవం, ఇక్కడ కన్ను మూసిన యుగయుగాలు జీవించే ధన్యత దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఇందుకోసం నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని తాగిన నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా అని ప్రభు మాట్లాడాడు. నిత్య జీవం ఉంది నీకు, యుగయుగాలు జీవించే ధన్యత. అందుకొరకు ఈ బల్లారాధనను ఖచ్చితంగా తీసుకోవాలి. అంత్యదినమున లేపుతాను అంటే, ఇక్కడ కన్ను మూసిన తర్వాత తీసుకెళ్ళి మన శరీరాన్ని మట్టికి పూజ చేస్తారు. మన్ను అనేది వెనకటి వలె మట్టికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరును. ఇప్పుడు ఈ మట్టి శరీరము ఈ భూమిలో పాతి పెట్టిన తర్వాత ప్రభు మేఘార్హుడై ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు లేపబడాలంటే ఎవరిని పడితే వాళ్ళని దేవుడు లేపడు. ఎవరైతే ప్రభు శరీరంలో పాలి భాగస్థులై ఉన్నారో వాళ్ళు అంత్యదినమున లేపబడుదురుగాక, పునరుద్ధాన శక్తిని పొందుదురుగాక. అందుకొరకు ఈ భోజనం దేవుడు నీకు సిద్ధపరుస్తున్నది. దేవుళ్ళో నిలిచి ఉండుట కొరకు, నాలో మీరు, మీలో నేను నిలిచి ఉండటానికి ఈ విందులో మీరు పాలు పంపులు పొందండి అని చెప్పాడు దేవుడు. కాబట్టి కొన్ని హోటల్స్కి వెళ్తూ ఉంటారు చాలామంది, బర్త్డేలైనా పెళ్ళిళ్ళైనా ఎన్నో చాలా వెరైటీలు, ఎంతెంతో విలువైన ఆహార పదార్థాలు మనం చూస్తూ ఉంటాం. అయితే అన్నిటికన్నా విలువైన విందు ఈ పరిశుద్ధ బల్ల ఆరాధన. అందుకే బైబిల్ గ్రంథంలో యూదులకి ఒక జీవో తీసుకొచ్చినప్పుడు హామాన్, యూదులు అనేవాళ్ళు ఉండకూడదు అనే సందర్భంలో ఎప్పుడైతే
ఎస్తేరు, మర్దుకై ఉపవాసాలతో కన్నీళ్లతో వాళ్ళు ప్రార్థన చేశారో శాసనం అంతా రద్దయిపోయింది. యూదులంట ఇది మాకు శుభదినమని విందు ఆరగించారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా విందు చేసుకుంటే అది ఎంతో సంతోషాన్ని కలిగించేటట్లుగానే విందు ఉంటుంది. ఈరోజు కూడా ఈ పరలోకపు విందు నువ్వు ఎలా పాల్గొనాలంటే యోగ్యత కలిగి మంచి మనస్సుతో అర్హత సంపాదించుకుని దేవుని ఎదుట నిలబడటానికి కావలసిన కృప కోసం ఈ విందులో పాల్పంపులు పొందు. దేవుడు నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించునుగాక. గుడ్. మూడో మాటకు వస్తున్నాను. నేను మిమ్మల్ని తోడుకుని వచ్చేదను. వచ్చి ఏం చేస్తావు ప్రభా? ఇక్కడికి తోడుకుని వచ్చి, ఒకటి చెప్పండి, పరిశుద్ధ ఆలయానికి నిలబెడతాడు. 2, విందు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. 3వది యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 21, 22 వచనాలు త్వరగా కలిపి చదువుకుందాం. యెహెజ్కేలు 37వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుకుందాం. యెహోవా సెలవిచ్చిందేమనగా, ఏమనగా ఏ అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదిరిపోయిరో ఓకే ఆయా అన్యజనుల నుండి వారిని రక్షించి, ఓకే వారు ఎచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి, ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకుని వచ్చి వారికి ఇక మీదట ఎన్నటికి రెండు జనములుగా 2 రాజ్యాలుగా ఉండకుండా ఆ దేశంలో ఇశ్రాయేలు పర్వతాల మీద వారిని ఏక జనముగా చేసి దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సో 3వది ఏక మనస్సు కలుగు చేస్తాడు. అనండి ఒకసారి మీ నోటితో, ఏక మనస్సు. గట్టిగా చెప్తారు ఒకసారి. అమ్మా, మేక మనస్సు కాదు, ఏక మనస్సు. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, నేను వాళ్ళని తోడుకుని వస్తాను. ఇక మీదట వాళ్ళు 2 జనాలుగా ఉండరు. ఏక మనస్సు వాళ్ళకి కలుగు. నేను తోడుకుని వచ్చేది ఎందుకో తెలుసు ఇక్కడికి, ఏక మనస్సు. సంఘం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఏక మనస్సు, ఏక భావం, ఏక తాత్పర్యం, ఒకే మాట. దైవజనుడు సమర్పణ, దైవజనుడు త్యాగం, దైవజనుడు మాటే మా మాటగా. సేవకులు ప్రార్థనాపూర్వకంగా ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళు చక్కని నిర్ణయం తీసుకుంటారు. ఆ మాటే మా మాటగా. సంఘం అంతా కూడా ఎప్పుడు ఏక మనసుతో ఎప్పుడు ఉంటుందో అక్కడ గొప్ప కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. పరిశుద్ధాత్మ ఎక్కడుంటో తెలుసా? ఏక మనసున్న చోట ఆత్మ కార్యాలు జరుగుతూ ఉంటాయి. మేడగదిలో 120 మంది ఒకే మనసుతో ప్రేయర్ చేశారు, అంతే. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ వాళ్ళని తాకింది. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో ఏక మనసున్న చోట ఆత్మ కార్యాలు జరుగుతాయి. అందుకే ఆత్మ కలిగించు ఐక్యతని మీరు ఎప్పుడూ కాపాడుకోండి అని చెప్పారు. సంఘంలో ఏ కార్యక్రమాలు జరగాలన్నా, ఏం చేయాలన్నా ఒకే మనసు. భోజనాలు ఏర్పాట్లు చేయాలి, పండగ వస్తుంది, క్రిస్మస్ కావచ్చు, జనవరి 1 కావచ్చు, ఏ పండగకి మనం భోజనాలు, సంఘంలో ఏ కార్యక్రమం భోజనాలు సిద్ధపరిచే ముందు అభిప్రాయాలు అనేకులకు ఉంటాయి. మంచిది. త్యాగపూరితమైన వ్యక్తులు అనేకులు ఉంటారు. మేము ఇలా చేస్తాం, మరీ మంచిది. అయితే కొన్ని స్థలాల్లో మనం చూస్తూ ఉంటుంటే సంఘస్థులు చెప్తా ఉంటారు పాస్టర్ గారికి, ఇదిగో ములక్కాడ మటన్ వేయ అంటాడు. పాపం ములక్కాడలు కొనటానికే డబ్బులు ఉండవు. దేవుడికి స్తోత్రం చెప్పండి. చెప్పేదేంటి? ములక్కాడ మటన్. మటన్ వేస్తేనే మేము వస్తాం. నేను అనుకుంటాను అలాంటి వాళ్ళు ఆ మటన్ వేసేసి రావచ్చు కదా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఏక మనసు ఉండదు. భోజనాలు వడ్డిస్తూ ఉంటారా, కరెక్ట్గా ఆ పర్సన్ కరెక్ట్గా స్టాంప్ గుర్తుంటే 2 ముక్కలు ఎక్కువ పడ్డాయి అనుకున్నా, అవును మరి అయినోళ్ళకేమో దేవుడికి స్తోత్రం నాయన. నేను అంటాను, సంఘంలో వాళ్ళు మాకు చుట్టాలు, వీళ్ళు మాకు చుట్టాలు అంటానికి అందరూ ఒక తండ్రి పిల్లలమే కదా, ఒక కుటుంబమే కదా. భేదాభిప్రాయాలు మనకెందుకు? ఏక మనస్సే పంచేనుగాక. వాళ్ళు ఉద్యోగస్తులైనా పేదోళ్ళైనా సంఘం అంతటా ఒకటే. వాళ్ళు ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా, వాళ్ళు చదువునోళ్ళైనా చదువులేని వాళ్ళైనా అంత ఒకటే, ఒకే మనస్సు సంఘం. అందుకే ఏ కార్యక్రమం జరిగినా
ప్రభువుకి మహిమ వచ్చినట్లుగా చెప్తున్నాను, ఇక్కడ ఏక మనస్సు పనిచేస్తూ ఉన్నది. ఆమేన్. ఏది జరిగినా, ఇంత కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది మా వల్ల జరిగేది కాదు. విశ్వాసులుగా మీరు మీ నడుం కట్టుకుని, మీ నోరు కట్టుకుని, కష్టపడి రెక్కల కష్టాజీతం తీసుకొచ్చే ప్రతి పైసా, అది కానుక రూపమో దశంభాగం రూపమో, మీరిచ్చే ప్రతి పైసా దేవుని సేవార్థమే ఖర్చు అవుతుంది. సో దేవుని మందిరంలో ఎప్పుడు ఏక మనసు పనిచేస్తూ ఉంటుందో అక్కడ ఆత్మ కార్యాలు జరుగునుగాక. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట చదివిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్య భాగం. త్వరగా చదవండి. సహోదరులారా, మీరందరూ ఎలా ఉండాలి తెలుసా? ఏకభావం. మీలో కక్షలు భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఏక మనసుతోను ఏక తాత్పర్యంతోను మీరు సన్నద్ధులై ఉండాలని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మిమ్మల్ని ఏం చేస్తాను తెలుసా? బ్రతిమాలుకుంటూ బ్రతిమాలుకుంటున్నాను. మీలో భేదాభిప్రాయాలు ఉండకూడదు. మందిరంలో పలానా వాళ్ళు ఆకాస్ట్ ఇలాంటి ఆ ఫీలింగే తీసుకురాకూడదు. అఫ్ కోర్స్ లోకంలో ఉన్నావు కాబట్టి నీకంటూ ఒక కులం ఉండొచ్చు, కానీ దేవుని మందిరంలో ఒక తండ్రి పిల్లలుగానే భావించు. ఆ ఫీలింగ్ ఇక్కడికి పొరపాటును తీసుకురాకూడదు. ఏకభావం, ఏక తాత్పర్యం యేసు నామములో ఒక్కొక్కరిలో కలుగునుగాక. యేసు నామములో క్రియ జరుగునుగాక. చూడండి, కొన్ని సందర్భాలు మీకు చెప్తా ఉంటాను. దేవుని మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు, ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, కానుకిచ్చేవాళ్ళు ఉంటారు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. అందరికీ ఒకే అభిప్రాయం కావాలి. అప్పుడే దైవ కార్యం ఏదైనా మనం చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్నిసార్లు విశ్వాసుల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నేను ఏం చేసినా కనపడాలి అనే మైండ్ సెట్ కొద్దిమందికి ఉంటుంది. అందరికి ఉంటుందని కాదు, కొద్దిమందికి. ఏది చేసినా నేను కనబడాలనుకుంటారు వాళ్ళు. నేనంటాను, నువ్వు ఎంత మరుగై ఉంటావో అంతగా దేవుడు నిన్ను వెలుగులోకి తీసుకొస్తాడు. విలువైన అవయవాలు లోపల ఉంటాయి. గుండె ఎంత విలువైన అవయవం. ఆ తర్వాత కిడ్నీలు. నేను కనబడాలనుకుని అలాగ జాన్ వెస్లీ ప్రైజ్ లాడ్ చెప్పాలని వచ్చినాయి అనుకోండి, కుక్కలు ఇడ్లీలు అనుకుని పట్టుకెళ్ళిపోవు కదా. చూడండి, ఒక మాట చెప్తాను. ఇప్పటికీ ఈ పరిచర్య 11 నెలలుగా మీరు ఎన్నో చేశారు. ఎవరికి కనబడకుండానే మరుగై ఉండే మీరు చేసిన బిడ్డలు ఉన్నారు ఇక్కడ. ఒక చక్కని మాట చెప్తాను. ఒక చెట్టు ఉంది. చెట్టుకి పూత కనబడుతుందా? ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, పూత కనబడుతుంది. నెక్స్ట్ ఆకులు కనబడుతూ ఉంటాయి. నెక్స్ట్ కాయలు కనబడుతూ ఉంటాయి. పూత కనబడుతుంది, ఆకులు కనబడుతున్నాయి, చెట్టు కనబడుతున్నాయి, కొమ్మలు కనబడుతున్నాయి, ఆకులు అన్నీ కనబడుతున్నాయి. మరి ఈ చెట్టు ఇంత బలంగా ఉండడానికి వేళ్ళు కదా. ఆ వేళ్ళు కనబడతాయా చెప్పండి? ఒకవేళ జాన్ వెస్లీ నేను ప్రైజ్ లాడ్ చెప్పాలని వచ్చింది అనుకోండి, ఆ వేళ్ళు చెట్టు ఉంటుందా? నేనంటాను, ఎప్పుడు కష్టపడేవాళ్ళు, ప్రయాసపడేవాళ్ళు, దేవుని సేవకి ప్రోత్సహించేవాళ్ళు ఎప్పుడు కూడా మరుగయే ఉంటున్నారు. నేనంటాను, ఆ చెట్టు నిలబడటానికి వేరు ఎంత ప్రాముఖ్యమైందో ఈ సంఘ పరిచర్యలో నువ్వు ఎప్పటికీ ఎంతో సహకారిగా దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. నిజంగా ఆ చెట్టు నిలబడడానికి ఆ వేరు ఎంత ప్రాముఖ్యంగా ఉందో సంఘములో నిన్నొక్కొక్క వేరుగా నిలబెట్టునుగాక. యేసు నామములో కృప కుమ్మరించబడునుగాక. చప్పలు కొడుతూ సార్ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఏక మనస్సే పని చేయాలి. ఏక మనసు. ఓ సమయం వస్తుంది, ఖచ్చితంగా దేవుడు నిన్ను వేగులోకి తీసుకొస్తాడు. బైబిల్లో పౌలు పరిచర్యలో ఎంతోమంది పార్టిసిపేట్ చేశారు. చూడండి, వాళ్ళ గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వాక్యాలు చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి.
ప్రభునందు ఏక మనసు ప్రభువునందు ఏక మనసు గలవారే ఉండాలని ఎవరు వాళ్ళ పేర్లు చూడండి. యువదియాను, సుంటికేను పాస్టర్ గారు బతిమాలుతున్నారంటే వాళ్ళు, అమ్మ ఏక మనసుతో చేసుకోండి అమ్మా, మీ వీధిలో క్రిస్మస్ చేయాలా అందరు కలిసి చేసుకోండి అమ్మా, ఏదైనా దేవుని కోసం చేయాలా అందరు కలిసి చేయండి అమ్మా అని బతిమాలుతున్నాడు అండి. ఎందుకు? అవును, ఆ నిజమైన సహకారి స్త్రీలు క్లెమెంతుతోనూ ఇతర నా సహకారులు సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినారు కనుక ఆ సహకారులకి సహాయం చేయాలని వేడుకుంటున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి. అందరూ సరే చప్పలు కొడితే యేసయ్యకి మహిమ చెల్లించండి. ఇప్పటి వరకు ఈ పరిచర్యకి ఎంతమంది సహాయపడ్డారో, సహకరించారో, ప్రత్యక్షంగా పరోక్షంగా కానుక రూపంలో, దశంభాగ రూపంలో, దేవుని పనిలో ప్రతి వస్తువుకి మీ సహకారం ఉంది. మీ సహకారం లేకుండా నేను ఏమీ చేయలేదు. ప్రతి వాళ్ళ కన్నీళ్ళు ప్రార్థన ఇక్కడ కనబడుతున్నాయి, ఉపవాసాలు ఉన్నాయి, యోగ్యులుగా ఉన్నారు. అయితే ఈ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో కనబడునుగాక. ఏక మనస్సుతో మీరు ఉండండి అని దైవజనుడు వాళ్ళని ప్రాధేయపడుతున్నాడు. ఇక్కడ సంఘ పరిచయంలో అందరూ అలాగే ప్రయాసపడదాం. ఇట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఇక ఆఖరి మాట చెప్పేసి ప్రార్థన చేస్తాను. 4వది, నేను మిమ్మల్ని తోడుకొని వస్తాను. తోడుకొని వచ్చి మీ జీవితంలో చేసే కార్యం చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వాక్య భాగం చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వాక్యం. వారి యందు కనికరించువాడు వారిని తోడుకొని పోవచ్చు. నీటి బుగ్గల యొద్దకు వారిని నడిపించును. చాలు. దేవుడు నిన్ను తోడుకొని వచ్చి ఏం చేస్తాడో తెలుసా? 4వది, నీటి బుగ్గల యొద్దకు నడిపిస్తాడు. నీటి బుగ్గ ఈక్వల్ టు పరిశుద్ధాత్మ నింపుదల. యోహాను 7వ అధ్యాయం 38, 39 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 38, 39 వచనాలు చూస్తే, నా యందు విశ్వాసం ఉంచేవాడి కడుపుల నుండి జీవ జల నదులు ప్రవహించును అన్నాడు దేవుడు. తాను పొందబోయే ఆత్మ గురించి మాట్లాడాడు. సంఘములో దేవుడు నిన్ను తోడుకుని వచ్చేది ఎందుకు తెలుసా? ఇక్కడ జీవ జలముల బొగ్గ యొద్దకు దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. పరిశుద్ధాత్మ నింపుదల కలిగి నీ కడుపుల నుంచి జీవ జల నదులు. దప్పికుని వారారా నీళ్ల యొద్దకు రండి అన్నట్లు ఆత్మ అభిషేకంతో నింపి ఆ మహిమగల రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరిచేది ఎవరో తెలుసా? ఆత్మయే. ప్రభు అంటాడు, ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని పిలుస్తాడు. దేవుడిని ఇక్కడ తోడుకుని వచ్చేది ఎందుకు తెలుసా? నిన్ను జీవ జలముల బొగ్గ యొద్దకు నడిపించబోతున్నాడు. అలాంటి కృప యేసు నామములో ఒక్కొక్కరికి దయచేయునుగాక. నేను ముగిస్తా ఉన్నాను. నేను మిమ్ముని తోడుకుని వచ్చేదను. ఈ డిసెంబర్ నెలలో ఈ వాగ్దానం చేశాడు దేవుడు. ఇక్కడికి ఆయన మిమ్మల్ని తోడుకుని వచ్చి మీ జీవితంలో చేసే 4 ఆత్మ కార్యాలు విషయాలు మీతో మాట్లాడాను. 1, పరిశుద్ధ ఆలయమందు నిలబెడతాడు. 2, విందు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. 3వది, ఏక మనసు నీకు కలుగు చేస్తాడు. 4వది, నీటి బుగ్గల యొద్దకు నడిపిస్తాడు. ఇలాంటి కృప ఈ నెలలో మీ అందరి జీవితంలో ఆత్మ కార్యాలు ప్రభు జరిగించునుగాక. మిమ్మల్ని దేవుడు తోడుకుని ఈ కార్యాల చేత మిమ్మల్ని తృప్తిపరిచి పంపునుగాక. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. అందరూ అలాగే